ములాన్ లెజెండ్ ఇది 2020లో చైనాలో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ అండ్ జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి 1 hour 32 minutes ఉంది. ఇంక ఇందులో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఇంకా ఈ మూవీ చూసాక నాకైతే ఇది ఆ చైనీస్ యాక్షన్ సీన్స్ కోసం ఒక్కసారైనా చూడొచ్చు అని అనిపించింది. పర్వాలేదు. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే, ములాన్ మగాడు మారువేషంలో డెసర్ట్ రెస్క్యూలో తన తండ్రిని రక్షించడానికి ఆర్మీలో చేరింది. ఆమె 3వ నార్త్ వి చక్రవర్తి కాలంలో సైనిక జర్నల్ 10 నగరాల కోసం ఒక ఒప్పందానికి డిమాండ్ చేసే నార్త్ లియాంగ్ జర్నల్ నుండి కిడ్నాప్ చేయబడిన ప్రిన్సెస్ని రక్షించడమే ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. సో ములాన్ అండ్ ఆమె టీం ప్రిన్సెస్ని ఎలా రక్షించింది, వి చక్రవర్తి రాజంశాన్ని ఎలా రక్షించాడు, సో లాస్ట్కి ఏమైంది అన్నది మీరు మూవీ చూస్తే తెలుసుకోవాలి. ఇంక మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే మూవీలో కాస్టింగ్ చాలా బాగుంది. ములాన్ మెయిన్ క్యారెక్టర్ కూడా బాగా పెర్ఫామ్ చేసింది. అండ్ చైనా న్యాచురల్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే బాగా చూపించారు. సినిమాటోగ్రఫీ కూడా కొంచెం పర్లేదు అనిపించింది. ఈ మూవీ మెయిన్గా యాక్షన్ జోనర్లో ఉంటుంది. సో యాక్షన్ ఫ్యాన్స్కి అయితే ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఆ చైనీస్ యాక్షన్ సీక్వెన్స్ అయితే బాగా కొరియోగ్రాఫ్ చేశారు. విజువల్గా కూడా కొంచెం ఎఫెక్టివ్గా పోర్ట్రేట్ అయితే చేశారు. సో ఇప్పటి వరకు చాలా ములాన్ స్టోరీస్ అయితే వచ్చాయి. సో ఈ స్టోరీ కొంచెం యూనిక్గా ఉంటుంది. ఎక్కువగా లీడర్షిప్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ అయితే ఎక్కువ చూపించారు ఈ మూవీలో. సో ఇంక ఇందులో మన మైనస్ పాయింట్ చూసుకుంటే, స్టోరీ యూనిక్గా ఉన్న ఎగ్జిక్యూషన్ కొంచెం వీక్గా ఉంది. సో కొంచెం ఆడియన్స్కి ఇది కనెక్ట్ కాదు, అంత వేరంగా అవ్వదు అనమాట. స్టోరీ కొంచెం జాతీయవాది ప్రచారం బహిరంగ ఉంది అండ్ మొత్తం కథ నుండి దూరం చేస్తుంది అనమాట. ఎక్కువ ఈ నేషనలిజం వాటి మీద ఎక్కువ చూపిస్తారు. సో ఇంకా ఒరిజినల్ ములాన్ స్టోరీలో అథెంటిసిటీ అండ్ ఎమోషనల్ డెప్త్ అయితే ఈ మూవీలో ఉండదు. సో ఈ మూవీ అయితే ములాన్ సీక్వెల్ ఏం కాదనమాట. ములాన్ బేస్డ్ అయ్యి చాలా స్టోరీస్ ఉన్నాయి. సో ఇది కూడా ఇంకో స్టోరీ అనమాట. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ములాన్ లెజెండ్ అనేది వెల్ కొరియోగ్రాఫ్డ్ యాక్షన్ మూవీ. అయితే ఇది స్టోరీ టెల్లింగ్ అండ్ ఎమోషనల్ డెప్త్ పరంగా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇది ములాన్ స్టోరీకి సీక్వెల్ కాదు, ఇంతకు ముందు చెప్పినట్టే. సో బట్ మీకు చైనీస్ యాక్షన్స్ మూవీస్ ఇష్టం అయితే ఈ మూవీని కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి నేను 2.4 out of 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ అండ్ ములాన్ లెజెండ్ మూవీపై. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి అండ్ మీరు ఈ సినిమాని చూస్తారు లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. దట్స్ ఇట్. దిస్ ఇస్ వెంకీ వోకల్ signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.